ఈ సమయమందు అన్యజనులైన దేవునికి భయపడుతున్నారు, కానీ దేవుని పిల్లలకి బొత్తుగా భయం ఉండలేదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, యెహోవా కార్యములు నిర్లక్ష్యముగా చేయువాడు, అంటే అశ్రద్ధగా చేయవాడు, లేకపోతే నిర్లక్ష్యముగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. ద్విపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనం చూడండి. అదంట రాబట్టుకుంటాడంట యేసయ్య. దేవుని అది నీకు పాపమగును. నీ పెదవులతో ఏదైతే నువ్వు మొక్కుకున్నావో అది ఖచ్చితంగా చెయ్యాలంట, లేకపోతే ఆయన రాబట్టుకుంటాడంట.